ఏపీలో కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి కావస్తోంది. గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏకపక్ష విజయాన్ని సొంతం చేసుకున్న కూటమి పార్టీలు రాష్ట్రంలో అదే ఊపు కొనసాగించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అయితే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేల పనితీరు, ఇతరత్రా కారణాల వల్ల అది పూర్తి స్థాయిలో ఫలప్రదం కావడం లేదు. ఈ నేపథ్యంలో గత ఎన్నికల్లో కూటమి గెలుస్తుందని ముందే ఖచ్చితంగా చెప్పిన వారిలో ఒకరైన ప్రవీణ్ పుల్లట 2 జిల్లాల్లో ఎన్డీఏ తాజా పరిస్థితిపై తన రైస్ సంస్థ సర్వే అంచనాలను ఎక్స్లో షేర్ చేశారు. ఇందులో ఈ మధ్య విడుదల చేసిన విజయనగరం జిల్లా రైస్ సర్వేలో విజయనగరం ఎంపీ సెగ్మెంట్లో బొబ్బిలి, రాజాం అసెంబ్లీ స్థానాలు తప్పితే మిగిలిన 5 అసెంబ్లీ స్థానాల్లో అసంతృప్తి స్థాయి అధికంగా ఉందని ప్రవీణ్ తెలిపారు. అలాగే విజయనగరం, గజపతి నగరం అసెంబ్లీ స్థానాలు యావరేజ్ జాబితాలో ఉన్నాయని ఆయన వెల్లడించారు. దీనిపై పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తానని ప్రకటించారు. అలాగే తాజాగా విడుదల చేసిన కాకినాడ ఎంపీ సెగ్మెంట్లో తుని, ప్రతిపాడు, కాకినాడ సిటీ, రూరల్లో ఎమ్మెల్యేలు, ప్రభుత్వంపై అసంతృప్తి అధికంగా ఉందని ప్రవీణ్ తన విశ్లేషణలో తెలిపారు. అలాగే పిఠాపురంలో ఎక్కువ ఆశలు పెట్టుకునే పరిస్థితి లేదని దాదాపుగా చెప్పేశారు. పెద్దాపురంలో మాత్రం కూటమిపై మిశ్రమ స్పందన కనిపిస్తుందన్నారు. తన రైస్ సర్వే పూర్తి గణాంకాలు, IVRFS ఆడియో రికార్డులు కూడా మీకోసం అందిస్తామని ఎక్స్లో ప్రవీణ్ ప్రకటించారు. అయితే ప్రవీణ్ సర్వే విశ్లేషణపై టీడీపీ, జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్లు పెడుతున్నారు. ఆయన సర్వే విశ్లేషణపై కౌంటర్లు వేస్తున్నారు. గతంలో ఇదే ప్రవీణ్ పుల్లట ఎన్నికల్లో కూటమి ఖచ్చితంగా గెలుస్తుందని పదుల సంఖ్యలో సర్వే విశ్లేషణలు విడుదల చేశారు. వీడియోలు కూడా చేశారు. అవన్నీ దాదాపుగా నిజమయ్యాయి కూడా. దీంతో కూటమి పార్టీలు పైకి గంభీరంగా కనిపిస్తున్నా లోపల ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు విశాఖపట్నంలో జరిగిన మినీ మహానాడు కార్యక్రమం టీడీపీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కుమారుడు, యువనేత గంటా రవితేజ హాజరై సందడి చేశారు. వేదికపై తన తండ్రి ప్రసంగిస్తుండగా సభికుల ముందుకొచ్చి రవితేజ ఇచ్చిన నినాదాలు కార్యకర్తలను విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే గంటా రవితేజ ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కార్యకర్తల్లో జోష్ నింపాలనే ఉద్దేశంతో జోహార్ సీఎం చంద్రబాబు, జోహార్ నారా లోకేష్ అంటూ రవితేజ నినాదాలు చేశారు. టీడీపీ కార్యకర్తలు కూడా రవితేజతో గొంతు కలిపి నినాదాలు చేశారు. ఆ తర్వాత జరిగిన పొరపాటును గుర్తించారు. అయితే అప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీనికి సంబంధించిన వీడియోను వైసీపీ సోషల్ మీడియా గ్రూపుల్లో తెగ వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే గంటా రవితేజ పొలిటికల్ ఎంట్రీ దాదాపు ఖరారు అయినట్టే కనిపిస్తోంది. గంటా శ్రీనివాసరావు వారసుడిగా ఆయన కుమారుడు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అందుకే ఆయన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. రాబోయే రోజుల్లో రవితేజ పార్టీలో మరింత కీలక పాత్ర పోషిస్తారని తెలుస్తోంది.